రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభలో బిల్లు పాస్ అయినా కానీ ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయిపోతుంది అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమంటున్నారు. భూమి ఇచ్చిన రైతులు ఏంటి, నువ్వు దోచుకుంటావంటే రైతులు కూడా పాపం చాలా తక్కువ రేట్లకు అమ్మేసుకున్నారు. మధ్యవర్తులు బాగుపడుతున్నారు. ఇక్కడ ఎవడైతే రైతు దగ్గర 8 లక్షలకు కొన్నాడో, ఎవరైతే 10-12 లక్షలకు కొన్నాడో వాడు బాగుపడుతున్నాడు. అక్కడ చౌకగా అమ్మిన రైతులు కూడా చొక్కా పుచ్చుకోవాలి చంద్రబాబు నాయుడుది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విజయ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న జగన్ గారు ఒక మీటింగ్లో మావిగన్ని ఒక ప్రపోజల్గా పెట్టారు, అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా. గతంలో ఆల్రెడీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మనకి అమరావతి రాజధాని అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. అది చేసిన తర్వాత కూడా జగన్ గారు ఇలా మళ్ళీ ఇది ప్రపోజల్ పెట్టడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అమరావతి మనకి రాజధానా, లేదంటే మావిగన్ రాజధాని అవుతుందంటారా? అమరావతి రాజధాని అని 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతిని రాజధాని ప్రాంతం ఆయన డిసైడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుంది, 3 రాజధానులు ఉంటాయని చెప్పేసి విశాఖపట్నంలో సెక్రటేరియట్, అమరావతిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ, అలాగే కర్నూలులో హైకోర్టు ఉంటుందని చెప్పడం జరిగింది. సో దానికి చంద్రబాబు నాయుడు బీభత్సంగా కోపోద్రేకులు అయిపోయి రైతులు వచ్చేసేసి రైతులు అన్నపడే వాళ్ళు అక్కడ ఇది చేశారు, ఉద్యమాలు చేశారు. అమరావతి టు అరసవల్లి అని, అలాగే న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్రలు చేశారు. ఇక్కడ రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినప్పుడు శివరామకృష్ణ కమిటీ వేసింది. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా రాజధాని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వక ముందరే చంద్రబాబు నాయుడు తన సొంతంగా నారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకో కమిటీ వేశారు. ఆ కమిటీ అమరావతిలో రాజధానిని డిక్లేర్ చేసింది. ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అమరావతి ప్రాంతంలో మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి కానీ 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకే. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, ప్రభుత్వ భూమి లేకపోయినా పర్వాలేదు, నేను ల్యాండ్ పోలింగ్ చేసి రాజధాని కడతానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక్కడ అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా అని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఎక్కడ రాజధాని కట్టినా కానీ ప్రభుత్వ భూమిలో కడితేనే అది కరెక్ట్. రాజధాని ఎక్కడ కట్టినా కానీ అది ప్రభుత్వ భూమిలో కట్టాలి. ప్రభుత్వ భూమిలో కడితేనే అది కరెక్ట్. ప్రభుత్వ భూమిలో కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా కడితే అది అవినీతి, దోపిడీ అవుతుంది. కానీ ఆల్రెడీ అమరావతి గురించి కొంతమంది రైతుల నుంచి తీసుకున్నారు కదా, ఇప్పుడు అది కూడా పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది ఇక్కడ నుంచి కూడా కొంత రైతుల నుంచి భూమి తీసుకుంటారు. అంటే ఎంతవరకు రైతులకి రిటర్న్ ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త రాజధాని కావాలి. కొత్త రాజధాని కావాలంటే భూమి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? నేను ల్యాండ్ పూలింగ్లో రాజధాని కడతా అంటున్నారు. రెండింటికి తేడా ఏంటో మనం చూద్దాం. ప్రభుత్వ భూమి అంటే రైతుల దగ్గర ఎంత కావాలో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 30,000 ఎకరాలు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో మొదటి దశలో 35,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేశారు. 35,000 ఎకరాలు అనుకుందాం. రాజధానికి 35,000 ఎకరాలు కావాలనుకుంటే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం భూమి ఎక్కడన్నా ఉందా చూడాలి. భూమి లేకపోతే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూమి కొనాలి. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూమి కొంటే ఏమైపోతుంది? ఆ భూమి ప్రభుత్వాన్ని అయిపోతుంది. అంతే కదా, ఎవరు కొంటే వాళ్ళది అయిపోతుంది. అప్పుడు 2014లో అక్కడ ఎకరా భూమి విలువ 8 లక్షలు 10 లక్షలు ఉంది. ఎక్కడ? ఈ అమరావతి ప్రాంతంలో 35,000 ఎకరాలు కొనడానికి అయ్యే ఖర్చు 3,500 కోట్లు. ఓకే. చంద్రబాబు నాయుడు అలా భూమి కొనకుండా కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాడు, కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఏమంటాడంటే, రైతు కనుక ప్రభుత్వానికి 1 ఎకరా భూమి ఇస్తే డబ్బులేమి ఇవ్వదు ప్రభుత్వం రైతుకి. ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది. 1450 గజాలు ప్లాట్ ఇస్తుంది. రోడ్లు, భవనాలు ఇవన్నీ కలిపి 1 ఎకరంలో 4,840 గజాలు ఉంటాయి. దాంట్లో 1450 గజాలు అంటే దాదాపు 30%. కొన్ని చోట్ల 1250 గజాలు ఇస్తున్నారు. మనం 1250 గజాలకే ఫిక్స్ అవుదాం. సో రైతుకి 1 ఎకరా భూమి ఇచ్చిన రైతుకి 1250 గజాలు ఇస్తే అది
ఎకరంలో 25% అవుతుంది. 50%లో రోడ్లు, భవనాలు, పార్కులు, పేదలకు ఇళ్ల పట్టాలు అవి కట్టగా ప్రభుత్వం దగ్గర ఇంకో 25% మిగులుతుంది. ఆ 25% ప్రభుత్వం దగ్గర మిగిలిన 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఓకే. మొదటి దశలో మీరు రైతులు ఇచ్చిన భూమి 35,000 ఎకరాలు. ఈ 5 లక్షల కోట్లు అంటే రైతులకు వచ్చే వాటా భూమి విలువ 5 లక్షల కోట్లు డివైడెడ్ బై వాళ్ళు ఇచ్చిన భూమి 35,000 ఎకరాలు అంటే రైతులకి వచ్చే ఆదాయం ఎంత అంటే 14,50,00,000. అంతకుముందు భూమి విలువ ఎంత? 10 లక్షలే. రాజధానికి భూమి ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్ తీసుకుంటే వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? 14,5 కోట్లు. ఓకే. 10 లక్షల భూమి విలువ 14,5 కోట్లు విలువ అవుతుంది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ల్యాండ్ రైతుల దగ్గర భూమి కొన్నట్టయితే 10 లక్షల బదులు రైతులకు 20 లక్షలు ఇచ్చినా కానీ ఈ 14,5 కోట్ల విలువైన భూమి విలువ ఎంత అయ్యేది? 14,5 కోట్ల 20 లక్షలు రైతుకు పోతే 14,30,00,000 ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అంటే ప్రభుత్వ ఖజానా కంటే ప్రజలకు ఆదాయం వచ్చేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. అంటే ప్రజలకు ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల అక్కడ భూములు ఇచ్చిన వారికి మాత్రమే లాభం. అంటే 5 కోట్ల మందికి రావాల్సిన లాభము 29,000 మందికి పంచుతున్నాడు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో రైతులకి 10 లక్షలు వస్తుంది, ప్లస్ 14,5 కోట్లు కూడా లాభం వస్తుంది. అది ఇప్పుడు మంచిదయింది కదా, మరి ఎందుకు దీన్ని జగన్ గారు తిరస్కరిస్తున్నారు, అంటే వ్యతిరేకంగా ఉంటున్నారు? జగన్ గారు తిరస్కరించట్లేదు, నేను తిరస్కరిస్తున్నాను. జగన్ గారు ఇంకా ఈ విషయం చెప్పలేదు. ఇక్కడ విషయం ఏంటంటే 10 లక్షల భూమి విలువ రాజధాని ప్రకటన కంటే ముందర అక్కడ భూమి విలువ 10 లక్షలు. వీళ్ళు రాజధానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆ భూమి విలువ వాళ్ళకు వచ్చే ప్లాట్ల విలువ 14,5 కోట్లు అవుతుంది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అక్కడ భూమి విలువ ఎందుకు పెరుగుతుంది? అక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ కడుతున్నారు. ఈ హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఈ భవనాలు ఎవరివి? ఈ బిల్డింగ్లు ఎవరివి? ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు అనాలా? ప్రజలవి. కట్ చేసుకోండి, ఇది కట్ చేసుకోండి. సో ఈ హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఈ భవనాలు ఎవరివి? జనాలవి, ప్రజలవి. అంటే ప్రజలకు సంబంధించిన బిల్డింగ్లు ఆ భూమిలో కడితేనే ఆ భూమి విలువ 10 లక్షల నుంచి 14,5 కోట్లకి వెళ్తుంది. ఓకే. సో భూమి విలువ పెరగడానికి కారణం ఎవరయ్యారు? ఇప్పుడు ప్రజలయ్యారు. భూమి విలువ పెరగడానికి కారణం ప్రజలైనప్పుడు ఆ లాభం ఎవరికి రావాలి? ప్రజలకి. మరి చంద్రబాబు నాయుడు ఆ భూమి లాభం ప్రజలకి రాకుండా భూమి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇది న్యాయమా, అన్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టడం అంటే ఏమంటే రైతులకి మీ భూమిలో ఎకరా 10 లక్షలు అయితే 20 లక్షలు తీసుకోండి, మీరేం నష్టపోవద్దు. మీ రూపాయి విలువ అనుకోండి, 2 రూపాయలు తీసుకోండి, ప్రభుత్వానికి భూమి ఇచ్చేయండి. భూమి విలువ పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం మొత్తం ప్రజలకు వెళ్తుంది. ఇప్పుడు మీరు 1 ఎకరా భూమి ఇచ్చి దాని విలువ 14,5 కోట్లు ఇస్తే మీరు ఎకరా 10 లక్షల భూమి ఎన్ని ఎకరాలు కొనుక్కోవచ్చు? 145 ఎకరాలు కొనుక్కోవచ్చు. 1 ఎకరం రైతు 10 లక్షల విలువైన భూమి 1 ఎకరం గల రైతు ల్యాండ్ పూలింగ్ ఇస్తే అతనికి వచ్చే ప్రతిఫలం 145 ఎకరాలు కొనుక్కోవచ్చు. 10 లక్షల భూమి, ఎకరా 10 లక్షల భూమి 145 ఎకరాలు కొనుక్కోవచ్చు. దీన్ని త్యాగం అంటున్నారు. ఎట్లా త్యాగము? ఏ భాషలో త్యాగము? ఉదాహరణకి మీరు ఒక వాటర్ బాటిల్ దానం చేశారనుకోండి. నా రాజశేఖర గారు దాహం వేస్తుంది కాబట్టి నాకు రాజశేఖర గారికి దాహం వేస్తుంది కాబట్టి బాటిల్ ఇచ్చాను, నేను దానం చేశాను, రాజశేఖర గారికి త్యాగం చేశాను అని అంటున్నారు. కానీ నాకు ఒక బాటిల్ ఇస్తే మీకు 150 బాటిల్స్ వస్తున్నాయి అనుకోండి, అది త్యాగమా? కాదు. మీరు లాభపడుతున్నారు. అమరావతిలో రైతులు చేసింది అదే. సో మావిగన్ హిట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ మాటన జరుగుతున్న అవినీతి చెప్పాలి ప్రజలకి. అది చెప్పనంత వరకు మావిగన్ ప్రజలు ఎవరు నమ్మరు. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా అని ప్రజలు ఆలోచించాలంటే అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో జరుగుతున్న అవినీతి ఏంటో ప్రజలకు వివరించాలి.
ఓకే. నేను ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి 2021లో 2022లో చెప్పడం జరిగింది. 2023లో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు వైసీపీ అమరావతిలో జరుగుతున్న ఈ లక్షల కోట్ల స్కామ్ గురించి ప్రజలకు వివరించట్లేదు. అమరావతి అంటే ఏంటంటే 5 లక్షల కోట్ల ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచి తనకిష్టమైన వారికి పంచిపెట్టడం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ భవనాల వల్ల భూముల విలువ పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగిన భూముల లాభాలు ప్రజలందరికీ చేరాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇది చెప్పనంత వరకు మావిగన్ అనేది ప్రజలు పెద్దగా పట్టించుకోరు. మావిగన్ హిట్ అవ్వాలంటే, మావిగన్ అంటే చివర గన్ ఉంది కాబట్టి మావిగన్ గట్టిగా పేలాలంటే, రీసౌండ్ రావాలంటే, హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా రీసౌండ్ వచ్చేలాగా మావిగన్ పేలాలంటే ల్యాండ్ పూలింగ్లో జరుగుతున్న అవినీతి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సమాచారం కావాలంటే నన్ను సంప్రదిస్తే నేను ఇస్తాను. పార్టీ కార్యాలయంలో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు వివరించండి ల్యాండ్ పూలింగ్లో అవినీతి అని నన్ను ఆహ్వానిస్తే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇది చెప్పనంత వరకు మావిగన్ పెద్దగా దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అది ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి ఇది ఉంటుంది సినిమాలో డైలాగ్, నాకు రాదు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ కొడితే మైండ్ బ్లాక్ అవ్వాలంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రజలకు చెప్పాలి. కానీ సార్ ఇప్పుడు పదవిలో మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, అంటే ఇప్పుడు జగన్ గారు జనాలకి చెప్పినంత మాత్రం అది ప్రాపర్గా కన్వే అయ్యి మావిగన్ హిట్ అవుతుందని ఖచ్చితంగా మీరు చెప్పగలరా? డెఫినెట్గా దానికి చాలా నేను గత ఎన్నికల కంటే ముందర కూడా చెప్పడం జరిగింది. బ్రోచర్స్ కానీ ప్రతి ఊర్లో పంచాయతీ కార్యాలయం దగ్గర ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ అవినీతి ఫ్లెక్సీలు పెట్టించవచ్చు. అలాగే మా బిడ్డల కంచంలో కూడు దోచుకుంటారా అని చెప్పి ప్రజలు, ఇప్పుడు అమరావతిలో దోపిడీ ఏంటి, ప్రజలకు రావాల్సిన ఆస్తి ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ వాళ్ళ ఇంటి ఎదురుగా ల్యాండ్ పూలింగ్ దోపిడీకి మేము వ్యతిరేకము అని పోస్టర్ పెట్టుకుంటే, పోస్టర్ ఫ్లెక్సీ కావాలంటే నాకు పంపిస్తే 2-3 డిజైన్లు ఉన్నాయి, పంపిస్తాను నేను. అది ఫ్లెక్సీ వేసి అమరావతికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఫ్లెక్సీలు వాళ్ళ ఇంటి ముందర పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభలో బిల్లు పాస్ అయినా కానీ ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయిపోతుంది అమరావతి. సో ఎవరైనా సరే ప్రజలకి ఈ ల్యాండ్ పూలింగ్ చట్టానికి వ్యతిరేకంగా మేము ఉన్నాము అని చెప్పదలుచుకుంటే, ఈ ఫ్లెక్సీ వాళ్ళ ఇంటి ముందర పెట్టదలుచుకుంటే నాకు ఈమెయిల్ పెట్టండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com. నాకు ఈమెయిల్ పెడితే ఈ ఫ్లెక్సీ డిజైన్లు 2-3 ఉన్నాయి, పంపిస్తాను నేను. అది ఏం లేదు, 5 feet by 10 feet అంటే ఎత్తు 10 అడుగులు, అడ్డం 5 అడుగులు ఒక ఫ్లెక్సీ ప్రింట్ చేసి వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళ లోపల 4 గుంజలు పాతి దానికి అంటించేయాలి. వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి ప్రైవేట్ స్థలం కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పడానికి వీలు లేదు. మీరు బయట రోడ్డు మీద ప్రైవేట్ స్థలంలో అంటే ప్రభుత్వ స్థలంలో ఫ్లెక్సీ పెడితే దాన్ని మీరు ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. కానీ మీ ఇంటి స్థలంలో మీ కాంపౌండ్ వాల్ లోపల మీరు 2 గుంజలు పాది దానికి ఫ్లెక్సీ కడితే ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. అమరావతిలో అవినీతి జరిగిందా లేదా అనేది ప్రజలందరూ తెలుస్తుంది. ఏంటి ఫ్లెక్సీ కట్టారని అందరూ చదువుతారు. ఏంటి యొక్క ఫ్లెక్సీ కట్టామంటే అమరావతిలో మనకి రావాల్సిన డబ్బులు, మన పిల్లలకి రావాల్సిన డబ్బులు వాళ్ళు దోచుకుంటారంట అని ఆ గ్రామంలో అందరికీ తెలుస్తుంది. అట్లా ప్రతి గ్రామంలో ఇటువంటి ఫ్లెక్సీలు వస్తే అమరావతి ప్రజలందరినీ దోచుకునే చట్టము ల్యాండ్ పూలింగ్ చట్టం అని ప్రజలందరికీ అర్థమవుతుంది. మీరు లోక్సభలో చట్టం చేసుకోండి, ఐక్యరాజ్య సమితిలో కూడా చట్టం చేసుకోండి. ప్రజలందరూ ఈ ఫ్లెక్సీ పెడితే, ఇందాక చెప్పానే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అట్లా మావిగన్ పేలి మైండ్ బ్లాక్ అవుతుంది. సో మావిగన్ పేలాలంటే ల్యాండ్ పూలింగ్ అవినీతిపై ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ ఇంట్లో కాంపౌండ్ వాల్ వెనకాల, కాంపౌండ్ వాల్ బయట ఇది అమరావతి ల్యాండ్ పూలింగ్ అవినీతి గురించి
ఫ్లెక్సీలు పెట్టాలి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆల్రెడీ అమరావతి గురించి దాన్ని రాజధాని చేసినప్పుడు చేద్దామని అనుకున్నప్పుడు కొంతమంది రైతుల దగ్గర కొంత భూమి అయితే తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మావిగన్ని కనుక రాజధానిగా డిక్లేర్ చేసుకుంటే అక్కడ పాపం రైతులు నష్టపోయినట్టే కదా ఆ స్థలాలు కానీ. అమ్మ ఇప్పుడు నీ దగ్గర ఒక వస్తువు ఒక బంగారం ఉందనుకో, బంగారం తులం ఎంత 1,50,000 అనుకుందాం. నీ దగ్గరికి 1,50,000 బంగారం ఉంది. ఓకే. సో నేను వచ్చి నీ దగ్గర కొనడానికి వస్తే నువ్వేం చెప్పావు? నువ్వు 1,50,000 కాదు 1,50,00,000 అన్నావు. 1 తులం బంగారం 1,50,00,000 అన్నావు. 1,50,00,000 అంటే నేను 1,50,00,000 ఇచ్చేసి నేను కొనేసాను. నాకు బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే దాని విలువ 1,50,000, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది అని తెలిసింది. అప్పుడు నేనేం చేయాలి? కేసు పెట్టాలా? కేసు పెట్టాలా వద్దా? పెడతారు. ఆ కేసు పెట్టడం న్యాయబద్ధం అవునా కదా? అంతే కదా. మరి రైతుల భూమి ఎకరా విలువైన భూమి 10 లక్షలే అయినప్పుడు వాళ్ళకి 14.5 కోట్ల విలువైన ప్రతిఫలం ఎందుకు ఇస్తున్నారు? అంతేనా? రైతుల భూమి విలువ రాజధాని ప్రకటన కంటే ముందర ఎంత? 10 లక్షలు. 20 ఇవ్వు, 25 ఇవ్వు, పోనీ 14.5 కోట్లు ఎట్లా ఇస్తావు? ఎవడబ్బో సొమ్మని ఇస్తావు? ఎవడెవడు కొన్నాడు? అక్కడ రాజధాని ప్రకటన రాకముందు ఎవరు కొన్నారు? ప్రకటన వచ్చిన తర్వాత ఎవరు కొన్నారు? ఎవరెవరు ఎంత కొన్నారు? ఏ ఏ కులాల వాళ్ళు కొన్నారు? ఏ ఏ కులాల వాళ్ళు అమ్మారు? అమ్మిన సామాజిక వర్గం ఏంటి? కొన్న సామాజిక వర్గం ఏంటి? ఇవన్నీ తీయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి దోచుకోవటాన్ని మీరు సమర్థిస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు లాభపడాలా? ఆ భూమి ఇచ్చిన వాళ్ళు లాభపడాలా? భూమి విలువ ఎందుకు పెరుగుతుంది? అక్కడ హైకోర్టు కానీ, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఎవరి బిల్డింగ్స్ ఇవి? ప్రజల బిల్డింగ్స్ కదా. ప్రజల బిల్డింగ్స్ వల్ల భూమి విలువ పెరిగితే లాభం ప్రజలకు రావాలి కదా. భూమి ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎవరిని పిచ్చోవడం చేస్తున్నారు? సో అప్పుడు భూమి ఇచ్చిన వాళ్ళకి, బాబు నీ ఎకరము రాజధాని ప్రకటన రాకంటే ముందర ఎకరా 10 లక్షలు, నువ్వు ఈ 10 సంవత్సరాలు సంవత్సరం కౌలు తీసుకున్నావు, ఆ డబ్బులు వచ్చినాయి నీకు. ఆ రోజున మార్కెట్ విలువకి 2.5 రెట్లు 25 లక్షలు ఎకరాకి ఇస్తున్నాము. నువ్వు ఆ భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేసి నువ్వు తప్పుకుని వెళ్ళిపో, లేకపోతే ఇక్కడ రాజధాని కట్టము, మా అవిగన్నే కడతాము అంటే ఏం చేస్తారు? అప్పుడు వ్యవసాయమే చేసుకో బాబు. మా భూములన్నీ రోడ్లు వేసారంటే వెళ్ళి చంద్రబాబు నేను అడుగు. మిమ్మల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. మీ పొలాలన్నీ లాక్కుని తను బాగుపడాలని చంద్రబాబు నాయుడు మనుషులందరూ వచ్చి మీ దగ్గర చౌకగా భూములు కొట్టేసి ఎకరా 8 లక్షలు 10 లక్షలకి దాదాపు 50% 60% భూములు కొనేసి వాళ్ళు బాగుపడదామని వాళ్ళు చేసుకుని వాళ్ళు మోసం చేశారు. ఎవడికి భూమి అమ్మావో వాడి చొక్కా పట్టుకో వెళ్ళి. భూమి అమ్మిన రైతులు కూడా ఎకరా 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు 20 లక్షలకు అమ్మిన రైతులు కూడా వెళ్ళి ఎవరెవరు చంద్రబాబు నాయుడు చొక్కా పుట్టుకోవాలి. ప్రభుత్వం ఎందుకు కొనలేదురా మా భూములు? నువ్వు ఎట్లా ప్రైవేట్ వ్యక్తులు కొననిచ్చావు? నువ్వెందుకు కొనలేదు? ప్రభుత్వం ఎందుకు కొనలేదు? ప్రభుత్వం కొంటే ప్రభుత్వానికి కదా లాభం వచ్చేది. అప్పుడు కదా మేము చేసింది త్యాగం అవుతుంది. ప్రభుత్వానికి లాభం రాకుండా నా భూమి కొన్నోడు నా దగ్గర ఎకరా 10 లక్షలు కొని 14.5 కోట్లకు అమ్ముకుంటున్నాడంటే వాడు బాగుపడుతున్నాడు కదా. నేను చేసింది త్యాగం ఎట్లా అవుతుంది? మరి అప్పుడేమైపోయారు జగన్ గారు? ఇప్పుడు జగన్ గారి చేతిలో మంచి సీఎం పదవి అని ఉన్నప్పుడే ఆయన ఏమీ చేయలేదు, ఏం చేయలేకపోయారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడమ్మా ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చేరవేయమని చీఫ్ సెక్రటరీ గారికి, అంటే అప్పుడు ప్రభుత్వంలో చిన్న చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారు గారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళు చేరవేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాంగ లోపం. అది అంటే ఫెయిల్ అని ఇంకా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం వెళ్ళకపోతే ఆయన దగ్గర సమాచారం వెళ్ళి ఆయన నిర్ణయం తీసుకోకపోతే ఆయన ఫెయిల్ అవుతారు, కానీ ఆయన దగ్గర సమాచారం చేరకపోతే ఆయన ఫెయిల్యూర్ ఎట్లా అవుతారు? సమాచారం ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ప్రజలకి, అమరావతి అనేది 5 లక్షల కోట్ల దోపిడీ కాబట్టి ఆ దోపిడీని మనం నివారించాలి. దోపిడీ ప్రజలను దోచుకోవడం కోసమే అమరావతి రాజధాని కావాలని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని మీ ఇంటి వెలుపల ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా మీ ఇంటి వెలుపల
ఫ్లెక్సీలు ప్రదర్శించి ఈ దోపిడీని అరికట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ప్రతి ఇంటి ముందర ఫ్లెక్సీ వస్తుంది. సరే ప్రతి ఇంటి ముందర ఫ్లెక్సీ వస్తే లోక్సభలో కాదు, ఐక్యరాజ్య సభలో కాదు, ఆకాశంలో కాదు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మీరు చట్టం చేసుకున్నా కానీ చెల్లదు. ప్రజలు గనక వాళ్ళ ఇంటి ముందర ఫ్లెక్సీ పెడితే ల్యాండ్ పూలింగ్కి మేము వ్యతిరేకము, అమరావతికి మేము వ్యతిరేకమని ప్రజలందరూ కనుక వాళ్ళ ఇంటి ముందర ఫ్లెక్సీ పెడితే ఎందుకు వ్యతిరేకము? మాకు చంద్రబాబు నాయుడు ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇష్టం అని కాదు. అందులో 5 లక్షల కోట్ల దోపిడీ ఉంది కాబట్టి మేము వ్యతిరేకం. మా పిల్లలు తినాల్సిన కూడు మీరు తింటున్నారు కాబట్టి మేము వ్యతిరేకం. ఫ్లెక్సీ ఏంటి? చంద్రబాబు నాయుడు రాజకీయంగా వ్యతిరేకం కాదు అది. అందులో 5 లక్షల కోట్ల దోపిడీ ఉంది కాబట్టి వ్యతిరేకమని ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ ఇంటి వెనక వాళ్ళ ఫ్లెక్సీలు పెడితే ఓకే మావి గన్స్ రీసౌండ్ మామూలుగా ఉండదు, దద్దరిల్లిపో. అంటే ఎన్నో రాజకీయ విషయాల్లో ఎన్నో చేస్తుంటే అవంతా ఒక ఫ్లెక్స్ వల్ల మీరు మార్పులు ఒక వచ్చేస్తాయి. ఫ్లెక్స్ అంటే ఏంటి? ఒక ఫ్లెక్స్ అంటే ఏంటి? ఆషామాషి అనుకుంటున్నావా? ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 4-5 ఓట్లు ఉంటాయి. ఆ ఇంటి మీద ఫ్లెక్సీ పెట్టాడంటే ఏంటి? 4-5 ఓట్లు పోయినట్టే. అట్లా ఊరు మొత్తం పెడితే ఏంటి దాని సందేశం అంటే, ఒరే ల్యాండ్ పూలింగ్ ద్వారా మా పిల్లలకు రావాల్సిన ఆదాయం నువ్వు దొబ్బేద్దాం అనుకుంటున్నావు, ఈ ల్యాండ్ పూలింగ్ యాశాలు వేసావంటే నేను నీకు ఓటు వేయనురా అని చెప్పడం ఫ్లెక్సీ పెట్టడం అంటే. ఓకే, మీరు చెప్పడం బాగానే ఉంది. దీనికి అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళు సహకరిస్తారు అనుకుంటున్నారా? ఎవరు రైతులు? ఇప్పుడు మీరు ఫ్లెక్సీలు ఎవరినైతే పెట్టమన్నారో అక్కడ ప్రజలు ఫ్లెక్సీలు పెడితే భూమి ఇచ్చిన రైతులు అంటున్నారా మీరు? భూమి ఇచ్చిన రైతులు అంటే నువ్వు దోచుకుంటావంటే రైతులు కూడా పాపం చాలా తక్కువ రేట్లకు అమ్మేసుకున్నారు. మధ్యవర్తులు బాగుపడుతున్నారు. ఇక్కడ ఎవడైతే రైతు దగ్గర 8 లక్షలకు కొన్నాడో, ఎవరైతే 10-12 లక్షలకు కొన్నాడో వాడు బాగుపడుతున్నాడు. అక్కడ చౌకగా అమ్మిన రైతులు కూడా చౌకగా పుచ్చుకోవాలి చంద్రబాబు నాయుడుది. ఓకే, మా దగ్గర భూమి చౌకగా కొట్టేసి ప్రభుత్వానికి ఖజానాకి లాభపడకుండా ఎవడికో దళారీ గాడికి ఎందుకు చేస్తున్నావు నువ్వు? ప్రజలందరూ బాగుపడాలని కదా మేము త్యాగం చేసింది. ఎవడికో పెడతావేంటి మా 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 సొమ్ము అని వాళ్ళు కూడా చక్కగా పుచ్చుకోవాలి. సో ఇది కనుక జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేస్తే, ఈ కోణంలో టేకప్ చేస్తే మావిగన్ పేలుడు మామూలుగా ఉండదు, రీసౌండ్ దద్దరిల్లిపోద్ది. రీసౌండ్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది, లోకేష్కి ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది, అందరికీ రీసౌండ్ మామూలుగా ఉండదు. ఇవన్నీ చెప్తే దద్దరిల్లిపోద్ది. ఓకే సార్, ఓకే, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, దాన్ని థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.